మైసమ్మ తల్లికి దండాలు, తల్లికి దండాలు. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిట్టి చిలకమ్మ. ఇమ్రాన్ రావాల్సింది తెలిసిన మనం అన్న వస్తే పాపం అన్న బిజీ ఉన్నాడు, లేదంటే ఇమ్రాన్ వస్తే మస్తు మస్తు ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా దుగ్ధమానా దుగ్ధమానా అనేటోడు అన్న. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ కట్టప్ప. సో వీడియో వచ్చేసి ఏంటంటే అన్న క్రేజీ వీడియో, చెప్పేది కాదు చూపిస్తా ఉంటది. సో అంటే డ్యామ్ ఇట్లా చూపిస్తాం, మొత్తం దగ్గర నుంచి చూపిస్తాం. సో మన సబ్స్క్రైబర్స్ గురించి లైవ్ లా శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎలా ఎత్తుతారో చూపించడానికి అయితే వెళ్తున్నాం. అన్నకైతే కాల్ వచ్చింది, అన్నకు తెలిసిన వాళ్ళ సాలరేనంట. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్తాం, దగ్గరికి వెళ్ళి ఎట్లంటే లైవ్ లో చూపిస్తాం డ్యామ్ గేట్లు ఎట్లా, వాటర్ ఎలా అయితే ఎలా స్టార్ట్ చేస్తే, ఎలా గేట్లు అయితే ఎలా వస్తాయో, ఎలా జంప్ అయితే డ్రాప్ అవుతాయో డైరెక్ట్ లైవ్ నుండి అయితే చూపిస్తున్నాం మన సబ్స్క్రైబర్ గురించి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మస్తు ఉంటది వ్యూ అయితే. అందరు ఆడికి వెళ్తుర్రు. సో ఇప్పుడే ఆడికి వెళ్ళాలంటే కూడా కేపీ అన్న పోయి వాళ్ళ సాలరెంబడి వచ్చిన తర్వాతనే ఆడ గేట్లు ఎత్తుతారు. సో వెళ్ళి అయితే చూపిస్తాం, చూసి లైవ్ మస్తు ఎంజాయ్ చేయండి. ఇప్పటి వరకు లైవ్ చూడలేరు కదా, గేట్ల కాడ ఉండి మేమైతే వీడియో కొడుతున్నాం. సో చూడండి, మన కాటేజ్ దగ్గర ఉన్నాం మనం కూడా, పర్షియన్ కాటేజ్ దగ్గర. సో వెళ్తున్నాం, వెళ్ళి అయితే చూపిస్తాం. సో ఫైనల్ గా అయితే గేట్లు శ్రీశైలంలో ఎత్తేది సారే. సార్ మీ పేరు సార్? సార్ మీ పేరు సార్ ఒకసారి చెప్పండి. శ్రీనివాసులు. సో ఈడ శ్రీశైలంలో గేట్లు ఎత్తాలన్నా దించాలన్న ఆర్డర్ శ్రీనివాస్ సార్ది అయితే కావాలి. సో ఈ సార్ వాళ్ళు కూడా పక్కకూరు ఇప్పుడే వెళ్తారు గేట్లు ఎత్తడానికి. చాలా మంది వెయిట్ చేస్తారు. ఇక్కడ చూపిస్తాను నేను మొత్తం టోటల్ గా. చాలా మంది అయితే ఎప్పుడెప్పుడు 2 years అయింది కదా సార్ ఇప్పటి వరకు ఓపెన్ చేయక. సో 2 years అవుతుంది. 2 years నుంచి అయితే గేట్లు అయితే ఓపెన్ చేయలేరు. ఇప్పుడు ఓపెన్ చేస్తుండు. వీళ్ళ సార్తో పాటు కేపీ రెడ్డి అన్న గుట్టంగా వెళ్తుండు. చీఫ్ ఇంజనీర్ సార్ కబీర్ సార్ అయితే గేట్లు అయితే ఓపెన్ చేస్తాడంట సార్ వెళ్ళిన తర్వాత. సో అడిగి కేపీ రెడ్డి అన్న గుట్టంగా వచ్చి ఉండే, ఎందుకు గురించి అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటుందని. సో ఇంకో సార్ కూడా సో సార్ వాళ్ళు గుట్టంగా అక్కడనే ఉన్నారు, సార్ గురించి వెయిట్ చేస్తారు. సో వెళ్తున్నాం, వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాం ఆడ ఎట్లా గేట్లు ఓపెన్ చేస్తారు ఏందని. ఫ్రెండ్స్ ఈరోజు అయితే చూసిన వాటర్ అంతా ఫుల్ నిండిపోయింది. ఎట్లుందంటే టాపప్ అయిపోయింది. చూసిన జూమ్ చేయడం జూమ్ చేయ ఎట్లుంది వాటర్. సార్ వాళ్ళు వస్తారు, మా ఈ గారు సార్ వాళ్ళు, సార్ అన్న ప్రకాష్ అన్న, మా సార్ వాళ్ళు ఎంప్లాయీస్ సార్ వాళ్ళు మొత్తం వాటర్ అయితే గంభీరంగా నిండిపోయి. ఈరోజు ఎన్ని గేట్లు వెళ్తారా? 3 గేట్లు వెళ్తారు. 10 అడుగులు వెళ్తారు కదా, 10 అడుగుల హైట్. మస్తు ఉంటది. ఎట్లా ఓపెన్ చేస్తారో, ఎంతమంది జనాలు వెయిట్ చేసారు కనిపిస్తుంది, చూపిస్తుంది ఓపెనింగ్ ఎట్లుంటుందో. శ్రీశైలం డ్యామ్ గేట్లు. శ్రీశైలం డ్యామ్ అంటే సంజురెడ్డి డ్యామ్. ఆ గేట్లు ఎలా వదిలినప్పుడు ఎట్లుంటదంటే మస్తు క్రేజీ ఉంటుంది, మస్తు భయంకరంగా ఉంటుంది. జనాలు వేల లక్షల మంది వచ్చేసారు చూడడానికి. చూసుకో వాటర్ ఎందుకు ఇంత వచ్చినాయి అనుకున్నాం. కట్టప్ప ఎందుకు వచ్చినాక ఇంత అంటే చాలా రోజులు అయింది. వాటర్ 2 years నుంచి వాటరే రాలే ఇక్కడికి. అర్థమైనా 2 years తర్వాత భారీగా వచ్చినాయి వాటర్ అయితే ఇంకా మస్తున్నాయి. ఇంకా చేపలు గీపలు మొత్తం ఇంకొక వీడియోలో చూపిస్తాం. చేపలు ఇంత చేపలు, డ్యామ్ గేట్లు ఇట్లా. అంటే ఇప్పుడు ఈ వాటర్ కదా గేట్లు అయితే ఎంత మొత్తం ఏమంటారు అవి ఫుల్ అయిపోయినాయి. ఇక సార్ గురించే వెయిటింగ్ ఆగిపోయాడు. యాక్చువల్లీ ఇమ్రాన్ రావాల్సింది తెలిసిన మనం అన్న వస్తే పాపం అన్న బిజీ ఉన్నాడు, లేదంటే ఇమ్రాన్ వస్తే మస్తు ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా దుగ్ధమానా అనేటోడు అన్న. సో ఇక చూస్తారు కదా జనాలు అయితే ఆ గుట్టల మీద చూడండి, ఒక లైన్గా ఆడ నుంచి ఆడ వరకు. మా సార్ వెళ్తేనే గేట్ ఓపెన్ చేస్తారు. ఎంతమంది వెయిట్ చేసి మా సార్ రావాలి, మా సార్ వెళ్తేనే గేట్ ఓపెన్ చేసేది. ఇప్పుడు మనకు డైరెక్ట్ గేట్లు ఓపెన్ చేసే దగ్గర మనం వెళ్తున్నాం. ఇప్పుడు కరెక్ట్ బటన్ నొక్కిస్తా మీ అందరితో తీసుకుంటున్నా. ఎవరి వల్ల కాదు, రిస్క్ తీసుకున్నా సార్తో వెళ్తాం. డైరెక్ట్ పై నుంచి అందరూ సైడ్ నుంచి తీస్తారు, పై నుంచి వీడియోలు అది ఇస్తాం మనం.
ఏ గేట్ వెళ్తారో ఆ గేట్ నుంచి ఇక్కడ తీయాలి గేట్ చూడు అమ్మా మా పానం పోయినట్లయింది. మైసమ్మ తల్లికి దండాలు తల్లికి దండాలు చూస్తుర్రు కదా, చాలా మంది అయితే వెయిట్ చేస్తుర్రు. చాలా పబ్లిక్ అయితే గుంపులుగా నిండిపోయింది. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. చాలా మంది అయితే చాలా దూరం నుంచి అయితే వచ్చిండ్రు, ఎప్పుడెప్పుడే ఓపెన్ చేస్తారని ఎగ్జాక్టింగ్ ఉన్నారు. సో ఇప్పుడైతే ఓపెన్ చేయబోతున్నారు ఇంకో కాసేపట్లో. ఫ్రెండ్స్ ఎట్లంటే మనం డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. పూజ చేసి మనం అక్కడ ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మట్టుకు అబ్బాబా కళ్ళు చెదిరిపోయినంత వ్యూ ఉంది. ఏముందంటే మస్తు ఉంది. సో అందరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి. ఇప్పుడే డోర్ ఓపెన్ చేసింది కాక. సో ఇగో చూడండి అక్కడ డ్యామ్ పైన అక్కడ రోడ్ల పైన మొత్తం అంతా నిండిపోయింది. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారని చాలా మంది వెయిట్ చేస్తారు. కాసేపట్లో అయితే ఓపెన్ చేస్తారు. చూడండి ఇగో గుట్ట నిండా మనుషులే ఉన్నారు. చాలా ఇక్కడ అక్కడ మొత్తం 2 రోడ్లు క్లోజ్ అయిపోయినాయి. చాలా ఇగో చూడండి స్టార్ట్ అవుతుంది. ఇగో జనరేటర్ ఆన్ చేసిండు, తిరుగుతుంది, మెల్లమెల్లగా తిరుగుతున్నాయి. చూడండి ఇగో పైపులు అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక వ్యూ కింద పెట్టేసిన స్టార్ట్. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిట్టి చిన్నగా ఇదే తిరుగుతుంది రోలర్.
ఇప్పుడైతే 3 గేట్లు అయితే ఓపెన్ చేసేస్తుంది, బరాబర్ అయితే వాటర్ ఎట్లున్నాయి వైట్ కలర్ లో, ఎట్లంటే జంపింగ్ కానీ 100 feet జంపింగ్ చేస్తాయి కదా. పెద్ద పెద్ద చేపలు కూడా కనబడిపోయి అక్కడ వెయిట్ చేయాలి మనం. చేపలు అంటే వాటర్ లో కనబడవు, బట్ మనం కిందికి వెళ్ళింటుందా వెయిట్ చేస్తాను. ఈరోజు చూపిస్తా, నేను నైట్ చూపిస్తాను. నేను పెద్ద పెద్ద చేపలకి నాకు ఇది అమలంగా సో ఫైనల్ గా అయితే కేపీ అన్న వల్ల మన సార్ ఓపెన్ చేసేసారు ఫైనల్ గా. ఇప్పుడు మనం కింద 3 గేట్లు చేసాం బరాబర్ గేట్స్. కేపీ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న. ఇది గురించి అంటే ఇంత దగ్గర నుంచి నేను చూస్తున్నా కదా ఫస్ట్ టైం. సో కేపీ అన్న వల్ల అయితే నా డ్రీమ్ సక్సెస్ అయింది. చూడాలంటే చూడండి.